ఈరోజు రాష్ట్ర రైతన్నలు చాలా మంది ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, లేదు కాదు, దాన్ని మర్చిపోయింది మీరు. కాళేశ్వరం కట్టడం కూలడం అన్నీ అయిపోయినాయి, మనకు నీళ్లు రావు అనుకొని చెప్పేసిండు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్ళు అందియకుండా చేస్తున్న దరిద్రుడు అనుకుని రేవంత్ రెడ్డి పలుమార్లు కేసీఆర్ గారిని తిట్టడం కూడా జరిగింది. అయితే కూలిపోయిందని చెప్పి ఈరోజు అదే పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం, ఇది ఘోరమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోయారు. ఏం చేసిర్రు మీరే చూడండి. కాళేశ్వరం నీళ్లు విడుదల, నంది పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తిపోత, 2 మోటార్లు ఆన్ చేసిన అధికారులు, రోజుకు 0.74 టీఎంసీలు నీటి పంపింగ్, మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్న ఎత్తిపోతలు భట్టి. అయితే నంది పంప్ హౌస్ ఉన్నాయి. యాడ్ నుంచి వచ్చిన నంది పంప్ హౌస్ కాళేశ్వరం దగ్గర ఉన్న నంది పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్లు ఎత్తడం కూడా జరుగుతుంది. అలా నీళ్లు ఎత్తడం వల్ల అది సీదా ఆడికోసం ఇట్లారా ఈరోజు మన పొలాలు దాకొస్తాయి. అదే కాళేశ్వరం కేసీఆర్ గారు రైతుల కళ్ళలో ఆనందాన్ని చూడడానికి ఆయన ఆ యొక్క కాళేశ్వరాన్ని అక్షరాల 83,000 కోట్లతోటి ఆయన కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. దాంట్లో ఆయన ఒక్క రూపాయి తినలే. ఎందుకంటే నేను చూసి వచ్చినాను కాదు, సిబిఐ ఎంట్రీ అయింది, ఈడీ ఎంట్రీ అయింది, కాళేశ్వరం కమిషన్ ఎంట్రీ అయింది. వాళ్ళు చెప్పిన ముచ్చట, అందులో ఏ స్కామ్ లేదు, కేసీఆర్ ఎక్కడ కూడా అవినీతి చేయలేదు అని తేల్చి చెప్పేసిర్రు. మొత్తం తేల్చి చెప్పేసిర్రు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇంకో 5 సంవత్సరాలు పరిపాలిస్తాను, మంచిగా చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మంచిగా చేసుడు కాదు, మంచిగా దోచుకుంటాడు, మంచిగా దాచుకుంటాడు. అడ్డొచ్చిన ప్రజలపైన బుల్డోజర్లు ఎక్కిస్తాడు, కాదన్న ప్రజల మీద లాంటి దెబ్బలు వేయిస్తాడు తప్ప ప్రజలకు న్యాయం చేసేది చేయడు. సో గిట్లా రేవంత్ రెడ్డి కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఈరోజు కూలిందన్నది మరి నంది పంప్ హౌస్ నుంచి నీళ్ళు యాడ్ నుంచి వచ్చినాయి. రేవంత్ రెడ్డి దీనికి ఏమైనా సమాధానం చెప్పగలడా? పనికిరాని వ్యవహారాల్లో తలదూచడం ఉన్న ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రజలకు నీళ్ళు అందించే విషయంలో లేదు. ఈ కాళేశ్వరం కూలిపోయింది, ఊగిపోయింది, తూగిపోయింది అనుకున్న నానా రకాలుగా మాట్లాడారు కదా. మరి ఈరోజు ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని? చెప్పితో కొట్టాలనా, లాఠీతో కొట్టాలనా, గొడ్డు కారం తల్లి కొట్టాలా, దేనితో కొట్టాలి? కాళేశ్వరం కూలిందని సంవత్సరం పరిపాలన దండగా అయింది కదా. ఈరోజు ప్రజలు తమ విలువైన ఓటును వేసి మాకు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తాడా, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాడా, వ్యవసాయ రంగాన్ని ముందుకు నడిపిస్తాడని ఆశగా ఎదురు చూశారు కదా ప్రజలు. మరి ఈ రోజు సంవత్సరం మొత్తం కాలయాపన చేసి, సంవత్సరం మొత్తం ఆగం చేసి, ఈరోజు అదే కాళేశ్వరం దగ్గర నంది పంప్ హౌస్ నుంచి నీళ్లు వస్తూ ఉంటే దీనికి ఏం సమాధానం చెప్తారు? అది నోరే అలా అంటున్నా, నోరే నాది. ఏం మనుషులరా భయ్ మీరు? తెలంగాణ సర్వనాశనం చేసి కూలి చేసి పడేసిరుగా. కూలిపోయింది అంటారు. యాడ్రా కూలింది? కూలితే మరి నంది పంప్ హౌస్ యాడ్ నుంచి వచ్చినాయి, నీళ్ళు యాడ్ నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎత్తిపోతున్నారు? ఇది కాదా కేసీఆర్ ఆనవాళ్ళు? ఎవడబ్బా తాత్తరం కాదు కేసీఆర్ ఆనవాళ్ళు తుడచడం. కేసీఆర్ ఆనవాళ్ళు తుడవడానికి తెలంగాణ తీసుకెళ్లి ఆంధ్రలో కలిపేయాలి, ఈ కాళేశ్వరాన్ని కూల్చికొట్టాలి. ఏం లేదు. ఆ యొక్క నీళ్లు కాస్త మొత్తం చంద్రబాబు నాయుడుగా అమ్ముకున్నాడు. మొత్తం చంద్రబాబు నాయుడు బూట్ల నుంచి వచ్చిన వ్యవహారాలు కదా ఇవన్నీ. బూట్లు దుడిచి వచ్చినోడు, కొన్ని విషయాల్లో దొరికినోడు, అట్లాంటి ఇట్లా ప్రజల్ని హింసిస్తూ ఉంటే సంతోషం అనిపిస్తుంది ఆయనకి, చాలా ఆనందం వేస్తూ ఉంది ఆయనకి. అందుకని నేను ఏమంటున్నా మిత్రులారా అంటే, దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా మేలుకోండి. కాళేశ్వరం కూలిందో, కేసీఆర్ అప్పు చేసిండో అనేది అంతా దండగా ముచ్చట. అదంతా దండగా ముచ్చట. కేసీఆర్ గారు ప్రజల కోసం అప్పు చేశారు, ప్రజలకు ఇవ్వడానికి అప్పు చేశారు. ఈరోజు కేసీఆర్ గారు చేసిన అప్పు ఏంటో తెలుసా? 1 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, అంతే, పెద్దగా ఏం లేదు. అయితే రేవంత్ రెడ్డి యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు 2,31,000 కోట్ల రూపాయలు ఉంటే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రము 1,38 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. అంటే తెలంగాణ మొత్తం పడిపోయే వ్యవహారం. ఈరోజు నీళ్ళు ఎత్తిపోస్తూ ఉన్నారు. కానీ ఇదే విషయంలో ఆ యొక్క కాళేశ్వరం మీద హరీష్ రావుని, కేసీఆర్ని ఉరిదీసి చంపేయాలి, వాళ్ళని బ్రతకనియ్యదు తెలంగాణలో అనుకుని మాట్లాడినోడికి రాష్ట్ర ప్రజలు ఈరోజు దేంతో సమాధానం చెప్పాలి? చెప్పు తీసుకొని కొట్టాలన్నా, లేకుంటే వాడికే ఊరేసి చంపాలన్నా? దేనికోసం చేయాలి ఇవన్నీ వ్యవహారం? ఏంది కథ? కాళేశ్వరం కూలిందంటే నిన్ను ఏ చెప్పులో కొడతారు ప్రజలు? ఈరోజు సంవత్సరంన్నర కదా, ఈరోజు 1 నిమిషం టైం అయింది, 1 గంట టైం అయితే, 1 రోజు టైం వేస్ట్ అయితే, ఈరోజు ఆఫీసులలో కానీ, రైతు విషయంలో కానీ, ఏదైనా కానీ వాళ్ళ పని జరగదు. వాళ్ళకు రోజంతా ఒక మెంటల్ టార్చర్ ఉంటుంది. అట్లాంటిది నేను గెలిపించినందుకు సంవత్సరం మొత్తం చలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ అరెస్ట్, ఇంకేదో విషయంలో కేసీఆర్ని అరెస్ట్, వేరే ముచ్చట్లేదు. ఇక పరిపాలన మొత్తం దండగా. ప్రజలు కూడా ఏమని మాట్లాడసాగారు? కళ్ళు కాంపౌండ్ల కాడనో, లేకుంటే బయట 10 మంది కూర్చున్న కాడనో, ఊర్లో ముచ్చట్లు ఆడుకునే కాడనో
సిటీలో ఉన్న దగ్గరనో కేసీఆర్ అప్పు చేసినాడు కదా ఇక జైలుకి పోతుండే ఇక అనుకొని మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ లేకపోతే చిప్ప కూడా ఉండకపో చేతుల, అది కూడా రేవంత్ రెడ్డి తీసుకొని గుంజుకొని పోయేటోడు ఆ రకమోడు. చిప్ప కూడా దొరకకపో తెలుసా. ఇక్కడ సపోర్టింగ్ ముచ్చట కాదు, సంవత్సరంన్నర వేస్ట్ అయింది కదా, సంవత్సరంన్నర వేస్ట్ అయింది. ఇదే కాళేశ్వరం కూలింది, వంగింది, బొంగింది, తొక్కింది. మన ఛానల్లో రైతు మాట్లాడిండు, సుతారులు దొరకలేరా, లేకుంటే కంకర దొరకలేదా, ఇసుక దొరకలేదా, సిమెంట్ దొరకలేదా, లేకుంటే ఎవరైనా చచ్చిపోయాడు అనుకుంటూ మాట్లాడిండు ఒక రైతు. ఎల్ఎన్టీ సంస్థ కూడా వచ్చింది, 400 కోట్ల రూపాయలు పెట్టి మేము కట్టుకుంటాం దాని అని చెప్పిర్రు. అయినా రేవంత్ రెడ్డి గారు వాళ్ళని తిరస్కరించి పంపించడం కూడా జరిగింది. ఇంత ఘోరం దేనికోసం ఇవన్నీ? ఈ లస్కుల రాజకీయాలు దేనికోసం? ఈ వ్యవహారం దేనికోసం? ఈ తొప్పులాట దేనికోసం? ఈ తొక్కల వ్యవహారం దేనికోసం? ప్రజలు ఎప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టారో ప్రజలే కామెంట్, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.